కేవలం కక్షపూరితంగానే ముందుకెళ్తారనేది వాళ్ళ విజ్ఞత విచక్షణ. అది మనం వాళ్ళని డైరెక్ట్ చేయలేం కదా. ప్రభుత్వం ఒక క్వశ్చన్ అంటే మీకు నాగేశ్వరరావు గారు, నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు, ఇప్పుడు 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టడం, కేసులు పెట్టడం, లోపల వేయించడం, తెలుగుదేశం వాళ్ళు కొట్టించుకోవటం, లోపలికి పోవటమే ఆనవాయితీగా జరిగిందండి. సెంట్రల్ వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం అండి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి మొత్తం పగలగొట్టినప్పుడు నన్నేదో అంటే ఎవడికో బీపీ వచ్చిందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు, అంటే ఇక మీరు ఏం చేసినా కానీ చేతులు ముడుచుకొని వాళ్ళు ఏం చేయకుండా పెద్ద మనుషులాగా వాళ్ళు ఉండాలి. మీరు మాత్రం ఏదంటే అది చేసేసి కేంద్ర కార్యాలయంలోకి ఇవాళ వరకు ఒక్కడన్నా అరెస్ట్ చేశారండి అక్కడ. సో వీటికి ఎవరు సమాధానం చెప్పరు. ఇప్పుడు వచ్చి మాత్రం సుభాషితాలు, నీతులు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండాలి, కక్ష సాధింపులు ఉండకూడదు, ఏం ఉండకూడదు, అక్రమ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, తన్నులు తిన్నవాళ్ళు, చంపించుకున్న వాళ్ళు మెదలకుండా ఉండాలి. అదే కదా మీరు చెప్పేది. ఏమంటున్నామంటే వాళ్ళ ఆలోచన ఎలాగే ఉంది అని చెప్తాం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండాలో మేమే చెప్తాం. ఇప్పుడు మీరే అన్నారు కదా పెద్ద మనిషిలాగా ఉండాలి, ఆయన వయసు, ఆయన అనుభవం, అది ఇది అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. పడ్డవాళ్ళకి తెలుస్తుంది సార్, మనకు తెలియదు కదా. మీరు ముందు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అసలు చంద్రబాబు నాయుడు గారు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు చాలా హుందాగా పెద్ద మనిషిగా బిహేవ్ చేస్తారు. ఖచ్చితంగానండి, నిన్న అసెంబ్లీ చూసిన ఎవరికైనా అదే ఒపీనియన్ కలుగుతుందండి. మీరు చూసారా, అదే ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చంద్రబాబు నాయుడు గారికి 11 సీట్లు వస్తే ఎలా ఉండేది? అదే ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చంద్రబాబు నాయుడు గారికి 11 సీట్లు వస్తే ఇలాంటి మర్యాద ఇచ్చేవాళ్ళండి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. ఇంతకంటే బతకడం కంటే చావడం బెటర్ అన్నారు. ఇప్పుడు వచ్చి వీళ్ళకి మాత్రం సుభాషితాలు చెప్తుంటారు. ఆయనలో మార్పు వచ్చి ఉండొచ్చేమో కదా, కాలం ఒకలాగా ఉండదు కదా. అవునండి, మార్పు చాలా చూసాము. రాజకీయ పరిశీలకులుగా మేము 5 సంవత్సరాలుగా ఇదే వెయిట్ చేసాం. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది అంటే అది పెరిగిందే కానీ తగ్గలేదండి. తెలుగుదేశం పార్టీ సింపథైజరా, పొలిటికల్ అనలిస్ట్ నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీకు ఏదన్నా మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే అది అందరికీ రంగు పూయటం బాగా అలవాటు అయిపోయిందండి. 5 ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారండి సార్, ఇప్పటికైనా కాస్త తెలివి తెచ్చుకోండి. నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం. ఎవరు లోపం ఎత్తి చూపించినా వాళ్ళకి పార్టీ రంగు పూసేది. గతంలో అనేక డిబేట్స్ లో ఐ థింక్ కొన్ని 10ల సంఖ్యలో కావచ్చు, 100ల సంఖ్యలో కావచ్చు డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నాగార్జున గారు. మీ యొక్క పార్టీనే కాదు, ఫస్ట్ మిమ్మల్ని తీసుకున్నాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని పార్టీలను ఒకే రకంగా క్వశ్చన్ చేస్తున్నారు. మా ఛానల్ గానీ, ఎస్పెషల్లీ మా డిబేట్ లో గానీ ఎవరికి ఏ పార్టీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ మాట్లాడము, క్వశ్చన్ చేయము. ఫస్ట్ మీ టర్న్ తీసుకున్నాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంత మాత్రాన పార్టీ రంగులు పులుముతా ఉంటే చూసే ఆడియన్స్ కైనా కొంచెం ఉంటుంది కదండి. నేను తప్పు పట్టట్లేదమ్మా. టీడీపీ సపోర్టర్ అని చెప్పి ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? అంటే ఒక క్వశ్చన్ చేస్తేనే వారికి ఆ ముద్ర వేసేస్తే ఏ విధంగా? నెక్స్ట్ టీడీపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, టీడీపీ వాళ్ళు వైసీపీ ముద్ర వేస్తా ఉంటారు. అది కాదు కదా. శ్రీనివాస్ చౌదరి గారిని కూడా చాలా సందర్భాల్లో శ్రీనివాస్ చౌదరి గారిని కూడా నేను ప్రశ్నించాను. మన డిబేట్ లోనే ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు. మాట్లాడారు తప్ప వాస్తవమైనటువంటి విషయాలు ఇప్పుడు ఆయన అట్ ది సేమ్ టైం ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం గురించి కూడా మాట్లాడి చాలా బాగా జరిగిందని చెప్పుంటే ఓకే, సంక్షేమం గురించి కూడా మాట్లాడతాం. నిన్నే కదా ప్రమాణ స్వీకారాలు జరుగుతా, వాళ్ళేమి ఈ టైంకి తెలంగాణలో లాగా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చేస్తామని చెప్పుంటే మనం క్వశ్చన్ చేసేవాళ్ళం. ఇంకా టైం కూడా ఇవ్వలేదు. దానికి తోడు ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మీరే చెప్పున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఎంపీ మార్గన్ భరత్ మాకు జీతాలు ఇవ్వడానికే లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ లో, రిషికొండ ప్యాలెస్ లో అన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి అక్కడ నిర్మించినటువంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ కూడా కొంచెం టైం అయితే కావాలి కదా. వాళ్ళు పర్టికులర్ టైం అయితే చెప్పలేదు. మొన్న డిబేట్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేసే ఉన్నాను టీడీపీని కూడా, మీకు ఎక్కడి నుంచి 1 year లో అయితే సంపద సృష్టి జరగదు, బీజేపీ సపోర్ట్ ఎంతవరకు తీసుకుంటారు, ప్యాకేజ్ కింద నిధులు సమకూర్చుకుంటారా ఏంటని చెప్పి టీడీపీని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. క్వశ్చన్ చేసినంత మాత్రం ఒక పార్టీకి ఫేవరబుల్ గా అని చెప్పి ఒక అనలిస్ట్ మీద ముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదేమో. ప్లీజ్ ఒకసారి అండి. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు వైసీపీకి ఫేవరబుల్ గా మాట్లాడలేరు కదా, క్వశ్చనింగే చేస్తారు. టీడీపీని క్వశ్చన్ చేసినప్పుడు టీడీపీకి క్వశ్చన్ చేస్తారు తప్ప వేరే విధంగా కాదు కదా. నాకు ఇబ్బంది లేదు కానీ నాగార్జున గారు ఎక్కువ మాట్లాడినా నాకు ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే
ఆయన మాట్లాడిన దాంట్లో 100% గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపిస్తే నేను మాట్లాడాను తప్ప దానికి గత ప్రభుత్వంలో అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి తీరు వల్లభనేని వంశీ నేను పేరు ప్రస్తావించుకుని ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వల్లభనేని వంశీ అసెంబ్లీలో చివరిన కూర్చొని చేసినటువంటి కామెంట్ ఎవరు చేశారని చెప్పినటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి స్వయాన తానే అంగీకరించడం, తర్వాత సారీ చెప్పడం, ఒక అమ్మగా భావించాను పార్టీలో ఉన్నంతసేపు ఇట్లా ఎందుకు వచ్చిందో అని చెప్పి ఆయన సారీ చెప్పినటువంటి సిచ్యువేషన్స్, ఆ సమయంలో బయటకు వచ్చి కంటతడి పెట్టుకున్నప్పుడు ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే నిన్న అసెంబ్లీ జరిగింది కాబట్టి ఆ అసెంబ్లీ గురించి మనం చర్చించుకుంటున్నాం ఈ రోజు, కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి ఆయన మాట్లాడున్నారు. ఈ అసెంబ్లీ ఏ విధంగా జరిగింది, 23 స్థానాలు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడారు, 11 స్థానాలు వచ్చినప్పుడు టీడీపీ నన్ను ఎటువంటి హావభావాలు కానీ వెకిలి చేష్టలు కానీ, లేదంటే మనం చూస్తున్నాం ఒక ఏజ్ లిమిట్ కూడా లేకుండా ఏంటి పెద్ద కళ్ళు చేస్తే భయపడాల కూర్చోవయ్యా అని చెప్పి అవన్నీ కూడా ఆ రోజు నుంచి ఏపీ ప్రజల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడైనా సరే అటువంటివి జరగకూడదు, ప్రశాంతంగా వెళ్ళాలి, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు డిబేట్ అయితే పెట్టడం జరిగిందండి. ఒక నిమిషం నాగేశ్వరరావు గారు. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు శాసనసభ ఏర్పడుతుందమ్మా. చెప్పండి. రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన అంతమంది మహేష్పతి సామ్రాజ్యం ఎలా ఊపిరి పీల్చుకునేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ విధంగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవస్థలను ధ్వంసం చేయడం కాకుండా ప్రతి ఒక్కరిని నేరుగా హింసించిన సైకో ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి. పూర్తి స్థాయిలో కూటమికి కసితో ఓట్లేసి గెలిపించారు. ఈ ఓటు శాతం పెరగడే కాకుండా కూటమికి బాధ్యతను కూడా అంటగట్టారు. పూర్తి స్థాయిలో ప్రజలు ఏ విధంగా అయితే మమ్మల్ని బలపరిచారో వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సంక్షేమం అభివృద్ధి చేయడం కూడా మా బాధ్యత. అయితే 2019